సో చూద్దాం పొంగులేటి 20 లక్షల ఇందిరా మిల్లు అంటారు కదా, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మనం డిస్కషన్ చేద్దాం తర్వాత. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే ఇది కూడా అదే, రప్ప ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడతామా. రైట్, ఇక బనకచర్లపై ఏం చేద్దాం, ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాము, అధికారులు మంత్రులు కమిటీ నియమించి చర్చిద్దాం. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలను సమావేశం, ఇక ప్రభుత్వం యోచన, నేడు క్యాబినెట్ భేటీలో చర్చనంట. స్థానిక ఎన్నికల నిర్వహణ కోర్టు కేసులపైన RRR దక్షిణ భాగం పైన అలాట్మెంట్ పైన ఇలా చర్చ ఉండే అవకాశం ఉందట. బాగలింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం కూడా తీసుకునేటువంటి ఛాన్స్ కనబడుతుందంట. ఆర్థిక పరిస్థితి పథకాలపైన చర్చించే ఇక రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం, నేటి క్యాబినెట్ భేటీకి 3 కొత్త మంత్రులు అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్రం తరపున తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అసలు బనకచెర్ల ప్రాజెక్టు ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టు కేంద్రానికి ఇచ్చే ముందు ఏపీ సర్కార్ తెలంగాణలో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. సో ఇక ఏదేమైనప్పటికీ మాత్రం ఇక్కడ కొన్ని అంశాల గురించి మనం డిస్కషన్ చేయాలి. ఒకటి, రైతు భరోసా విజయోత్సవం అంట. ఏంటంటే అది రైతు భరోసా విజయోత్సవ నిర్వహణకు నిర్ణయం అంట. ఏం ఉద్ధరించారు వాళ్ళ, ఏం ఉద్ధరించారని రైతు భరోసా విజయోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. మీరు వచ్చిన 18 నెలల్లో రైతుల ఖాతాలో సకాలంలో రైతు భరోసా వేసిరా ఎప్పుడైనా అంటే ఇక ఇప్పుడే వేసారు వానాకాలంలో. ఈ 9 రోజులు 9,000 కోట్లు తప్ప మీరు ఒక్కసారి కూడా రైతు భరోసాను రైతుల ఖాతాల్లో సకాలంలో వేసింది లేదు. సంపూర్ణంగా అందరి రైతులకు మీరు రైతు భరోసాను అందించింది లేదు. ఈ ఒక్కసారి మాత్రమే 9 రోజుల్లో 9,000 కోట్లు అని చెప్పేసి ఇప్పటికి 7 ఎకరాలు 8 ఎకరాలు 9 ఎకరాలు రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడేయాలని, కానీ మీరు ఇప్పటికి కూడా 10-15 ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేయలే. మళ్ళీ సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకు అందిస్తామన్నారు. ఎక్కడ పోయింది మరి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు అందించే రైతు భరోసా? మొన్నటి ఎండాకాలం ఎందుకు 4 ఎకరాలకే రైతు భరోసా ఇచ్చి ఆపేసారు? ఎందుకు 4 ఎకరాల్లోపు ఉన్నటువంటి రైతులకే ఎండాకాలం సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు వేసిరు? మరి 4 నుంచి పైన 5 నుంచి 10 వరకు ఉన్నటువంటి రైతులకు ఎందుకు మరి ఎండాకాలం సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఇప్పుడు జమ చేయలేదు? ఇక వీళ్ళ కథ అయిపోయింది. ఇక వీళ్ళకి ఎండాకాలం డబ్బులు రానట్టే. ఓన్లీ ఇప్పుడు వానాకాలం సంబంధించినటువంటి సీజను ఏం పెట్టిరు? 9 రోజులు 9,000 కోట్లు. 9 రోజులు 9,000 కోట్లు. ఇవి మాత్రం ఇస్తామంటారు. అంటే ఇది ఎగ్గొట్టినట్టు కాదా? ఇది రైతుల్ని మోసం చేసినట్టు కాదా? ఇచ్చిన మాట తప్పినట్టు కాదా? అరే రైతన్నలు ఎంత ఆవేదనకు గురవుతున్నారు ఇవాళ. ఎంత నమ్మకం పెట్టుకొని మీకు ఓట్లేసి గెలిపించారు. ఎకరాకు 7,500 ఇస్తాం, సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పింది మీరు కాదా? మళ్ళీ మాట మార్చి 6,000 ఇస్తాం, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పింది మీరు కాదా? ఎండాకాలానికి సంబంధించిన రైతు భరోసా కంప్లీట్ చేయలేదు. పాక్షికంగా అరకూర వేసి వదిలేసిరు. 4 ఎకరాలలోపు రైతులకు వేసిరు, పైన ఉన్నటువంటి రైతులను ఎగ్గొట్టిరు. మళ్ళీ రైతు విజయోత్సవం అంట. ఇక చూడండి, నేను అంటున్న ముచ్చట కాదు, రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం అంట. ఏం ఉద్ధరించిరని? రైతులను మోసం చేసినామని రైతు విజయోత్సవ సభ చేసుకుంటారా? రైతులకు ఇచ్చిన మాటను తప్పినామని చెప్పేసి విజయోత్సవంలో చెప్పుకుంటారా? ఏమని చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పుకుంటారు? నిజంగా మీరు రైతు విజయోత్సవాల సభలు పెట్టాలనుకుంటే మొన్నటి ఎండాకాలంలో పెండింగ్లో పెట్టినటువంటి ఆ 4 ఎకరాల పైనటువంటి రైతుల ఖాతాలో రైతు భరోసా వేయరి. గతంలో ఓ వానాకాలం సీజన్ మొత్తమే కొట్టిరు రైతు భరోసా, ఆ డబ్బులు వేయరి. మీరు ఇస్తామన్నటువంటి 7,500 ఎకరాకు 6 నెలలకు అని చెప్పారు కదా, ఏడాదికి 15,000 అన్నారు కదా, దాన్ని అమలు చేయరి. అప్పుడు రైతు విజయోత్సవ సభలు పెట్టుకోరి, లేకపోతే రైతు విజయోత్సవ సమావేశాలు ఏర్పాటు చేసుకోరి. ఇక్కడ ఏమిట్లకి ఏం కాకపోయా, రైతులకు పూర్తిస్థాయి బోనస్సే రాకపోయా, రైతులకు పూర్తిస్థాయి పంట నష్టపోయిన బీమానే రాకపోయా, రైతులకు ఇంకా మొత్తం 10 దాటిన సాగు చేస్తున్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులే పడకపోయా, రుణమాఫీలో పెండింగ్లో ఉన్నాయి క్లియరే కాకపోయా. ఇక రైతు విజయోత్సవాలు గతంలో కేసీఆర్ కూడా గిట్లే పోయాడు. దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి 10 ఏళ్ళ మా పరిపాలన అద్భుతం అని చెప్పేసి ₹1 కోట్ల పెట్టి దశాబ్ది ఉత్సవాలు చేసి బొక్కబోర్లో పడ్డాడు. తెలంగాణ ప్రజలు
ఎన్నికల ముంగల నువ్వు చేసిన రైతు ఏదైతే దశాబ్ది ఉత్సవాలున్నాయో ఇవంతా కూడా బోగస్రా నాయన అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బుద్ధి చెప్పి గజ్జ దించి కాడ ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిడు. మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకూరి. మీరు ఏదో లోకల్ బాడీ ఎన్నికలున్నాయి కదా, సర్పంచ్ ఎన్నికలున్నాయి కదా, ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో మేము ఒక మెరుపు మెరవాలి, మా పార్టీకి ఓట్లని పడాలి, ఇక సీట్లని గెలవాలని మీరు రైతు విజయోత్సవాలని చెప్పేసి ఇంకోటి మనకు పెడితే అది బూమరాంగ్ అవుతుంది. పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించి ఇంకా అమలు చేయాల్సినటువంటి హామీలను గ్యారెంటీలను అమలు చేసి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీ పోతే జెడ్పీడీసీలు ఎంపీడీసీలు గెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో మంచికి సీట్లు వస్తాయి. ఇక లేదు మేము విజయోత్సవం పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అంటే ఇక అటే పోతారు. మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండదు. ఇక సో మీ ఇష్టం. ఇక తెలంగాణ రైతన్నలే మరి ఈ రైతు భరోసా విజయోత్సవాల గురించి తెలంగాణ రైతన్నలే మాట్లాడాలి. దయచేసి తొలి వెలుగు ప్రేక్షకులు చాలా జెన్యూన్గా మేము మొదటి నుంచి కూడా రైతులు పక్షాన కొట్లాడుతూ ఉన్నాం. మీకు అందరికి తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో నిజం ఎంతున్నది, అబద్ధం ఎంతున్నది అనేది కింద కామెంట్ రూపంలో మీరే చెప్పాలి. నిజంగా రైతులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందా లేదా? మొన్నటి ఎండాకాలము 4 ఎకరాలకి పరిమితం చేసి మిగతాలని ఎగ్గొట్టిందా లేదా? మరి రైతు రుణమాఫీకి సంబంధించి టెక్నికల్ ఇష్యూలు అయినాయా కాలేవా? బోనస్ పైసలు పడుతున్నాయా లేవా? లేకపోతే బీమా ఎంతమందికి అందింది? నేను మాట్లాడింది అబద్ధమా నిజమా అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి అవసరం ఉన్నది. ఇక మరొక అంశం స్థానిక ఎన్నికల నిర్వహణ కోర్టు కేసు